అంటే శ్రమ ఒక రాజ్యం నిర్మాణం కావాలంటే అందరి శ్రమ ఉంటుంది. సో మరి సుఖ రామనరసయ్య గారు ఎందుకు అన్ని పార్టీల వాళ్ళని తిడుతున్నాడు, ఎందుకు అన్ని పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు? అంటే ప్రజల్ని మోసం చేస్తే నేను మాట్లాడతాను. మీ నౌకేంది అసలు? నేను ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, ప్రజలు ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండొద్దు. కనీసం మీ రంగు రెడ్డా, గ్రీనా, లేకపోతే ఆకుపచ్చ, మీ రంగేది? ప్రజల రంగే నా రంగు. అదే ఇప్పుడు ఏదో ఒక వాదం అయితే ఉండాలి కదా, పీడి వాదమా, పింకీ వాదమా, ఏ వాదం మీద ఏదో ఒక వాదం అయితే ఉండాలి కదా. నేను ఒకటే, నాకు ఏ రంగు లేదు, ఏ రంగు లేకపోతే రామనరసయ్య, సుఖ రామనరసయ్య దాడులు ప్రతిష్ఠించాల్సిందేనా? మరి ఎందుకు మీ మీద దాడులు జరుగుతున్నాయి? మరి నిజం మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడితే రాజ్యానికి ఏమంటారు, ఏదో మూడు సామెత కూడా ఉందిగా, ఉన్నది ఉన్నట్టు అంటే మన్నట్టు అవుతుంది. ఏముంది, ఏమన్నారు? ఉన్నది అడిగిన నేను. ఇప్పుడు 7 దాకా ఎందుకు, ఇప్పుడు గద్దార్ అని ఉన్నాడు. గద్దర్ అన్న చాలా ఇంటర్వ్యూలలో, చాలా పెద్ద సినిమాలలో కావచ్చు, ఆయన నక్సలిజంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన జననాట్య మండలిలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఏదో ఫ్రంట్ పెట్టిండు కదా, ఆ ఫ్రంట్ పెట్టినప్పుడు కావచ్చు. తర్వాత రాజకీయ కపట నీతిని తెలిపిన పాట పొడుస్తున్న పొద్దు ఏడాస్తామించేం, రణము బాటకు నిప్పు రాజేసిన పాట వేలాది అమరుల త్యాగాల సంపద, తనివి తీరాదిని తల్లి రొమ్మును గుద్ది పండుటాకై పాట రోకు తప్పిపాయే. ఆయన కూడా అంటే వాళ్ళు చెప్పింది నేను అడిగిన, నేను కొత్తగా అడుగుతలేను. చివరి వరకు పోరాడాల్సిందంటారా? అంతే. లేకపోతే ఆ వాదాన్ని ఫస్ట్ ఎత్తుకోకుండా ఉండాలి. నేనేమంటా, ఇవాళ గద్దార్ అన్న అనేట ఆయన, గద్దార్ అన్న అంటే మీలాంటి వాళ్ళు తయారు చేసిండేమో, మరి మీరు తీసుకోవచ్చుగా ముందుకు. అంటే మీరు అంటే మా పాటలు మీరు పోయి చచ్చిపోరు బిడ్డ, నేను పోయి నిమ్మలంగా వేసేలా. ఒక వ్యక్తి తయారు చేసిండు, కొంతమంది తయారు చేసిన, ఇప్పుడు మీలాంటి వ్యక్తి అందరూ తయారు చేసినట్టు మళ్ళీ మేము ఇంకోళ్ళు తయారు చేయాలా? తయారు చేసుకుంటే జనాలు ఎక్కువ. ఇప్పుడు జై తెలంగాణ అని కొంతమంది 4 గుప్పిట్ల మంది తోటి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు గాయకులు ఎంతమందరూ ఒకటే వాదం మీద నిలబడ్డారు. ఇప్పుడు అందరూ మూసుకున్నట్టు అంటారా? ఇప్పుడు నేనేమంటా, మీరేమన్నారు, ఇప్పుడు గద్దార్ మేము మీలాంటి వాళ్ళని తయారు చేసిండేమో, అలిసిపోయిండేమో అనే కోణం నుంచి మీరు అంటే అలిసిపోకుండా తయారు చేశాడు. అదే అంటున్నా, తయారు చేసి పక్క జరిగినంటే ఆయన అలిసిపోయిన దానికి కిందకు వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్టులోనే ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు కవులు గాయకులంతా అన్ని మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం కావాలి భయ్ అని చెప్పేసి కొట్లాడి